హలో ఫ్రెండ్స్, కోవిటి ఇంట్లో వంటలు మా అమ్మ స్టైల్లో చికెన్ కర్రీ అయితే చేద్దాం. కోవిటి ఫ్రిడ్జ్ కోళ్ళు అయితే కాదు, ఫ్రిడ్జ్ కోళ్ళు మచ్చిపోసుకి బిర్యానీకి బాగుంటాయి కానీ కర్రీస్కి బాగుండవు. ఇది ఫ్రెష్ చికెన్ అంటే పెద్ద కోడి అంటారు కువైట్లో. ఇలా కాల్చి ఈ విధంగా అయితే కట్ చేసుకోవచ్చు చిన్న పీసుల కింద. ఫస్ట్ వాటర్, సాల్ట్, పసుపు వేసి మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి నీళ్లు ఎగిరిపోయేంత వరకు. ఇదేమో మసాలాకు కొబ్బరి, ధనియాలు, ఎండుమిర్చి, చెక్క, లవంగాలు వేయించి అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు వేసి ఇలా మిక్సీ ఆడించుకోవాలి. ఒక ప్యాన్లో ఆయిల్, చెక్క, లవంగాలు వేసుకొని ఉల్లిపాయలు వేసి బాగా సాల్ట్ వేసి వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత టమోటాలు వేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు, పసుపు వేసి బాగా వేగిన తర్వాత అయితే ఇప్పుడు మనం ఆడించుకున్న మసాలా అయితే వేసుకోవాలి. ఇది ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే వేయించుకోవాలి. తర్వాత మనం ఉడికించుకున్న చికెన్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత అయితే వాటర్ పోసి ఉడికించుకోవాలి. బాగా ఉడకాలన్నమాట. ఫ్రెష్ కూడా కదా, కొంచెం గట్టిగా ఉంటుంది. ఇలా ఉడికిన తర్వాత అయితే పైన కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు మా అమ్మ చేసే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది అనమాట. ఈ విధంగా సంగట్లేక వైట్ రైస్ చాలా బాగుంటుంది. వైట్ రైస్ అండ్ చికెన్ కర్రీ ఇది మా అమ్మ స్టైల్లో. ఒకసారి మిస్ కాకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.